శాడిస్టు భర్త వేధింపులకు ఆ ఇల్లాలు విసిగిపోయిందా? భర్తతో పాటు అత్తమామలు కూడా నరకం చూపించారా? ఇద్దరు పిల్లలతో సహా గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఈ దారుణం హైదరాబాద్లోని అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో చోటు చేసుకుంది. శరీరంపై వేడివేడి నూనె పోసేవాడు, గొంతుపై కాలుతో తొక్కేవాడు. భరించలేకపోతున్నానమ్మా అంటూ తన భర్త వేధింపులపై వాట్సాప్లో తల్లిదండ్రులకు మెసేజ్ పంపింది శ్రవంతి రెడ్డి. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ శ్రవంతి మెసేజ్ పెట్టింది. అల్వాల్ వెస్ట్ వెంకటాపురానికి చెందిన వెంకటరెడ్డితో 6 ఏళ్ల క్రితం శ్రవంతికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు సంజిరెడ్డికి 5 ఏళ్లు, నక్షత్ర రెడ్డికి 1.5 వయసు ఉంది. పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత భర్త వెంకటరెడ్డి భార్య శ్రవంతిని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడు. అత్తమామల సూటిపోటి మాటలు, చిత్రహింసలు తాళలేకపోయింది ఈ ఇల్లాలు. కొన్నాళ్లు పోతే భర్తలో మార్పు వస్తుందని భావించింది. ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. చివరికి జీవితంపై విరక్తి చెందిన ఈ ఇల్లాలు ఇద్దరు బిడ్డలతో సహా నీటి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 4.5 అడుగుల నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు కనిపించాయి. అయితే శ్రవంతి నోటి వెంట నొరగ రావటం చూశామని, నోట్లో విషం పోసి చంపారని, పిల్లల్ని నీటి సంపులో పడేసి కడతీర్చారని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. హస్బెండ్ తో మదర్ ఇలా ఫాదర్ ఇలా వాళ్ళు అత్తమామలతో మాత్రం టార్చర్ ఉందని మాకు ముందు నుంచి తెలుసు. 5 years నుంచి టార్చర్ ఉంది ఆమెకి. 5 years అయిపోయింది ఆమె పెళ్ళయి. వాళ్ళు పొలం రాయమని ఎప్పుడు టార్చర్ పెడుతున్నారని మాకు తెలుసు. కావాలనే చేసినారు వాళ్ళు ముగ్గురు. ఆడవిల్ల, దేవేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళు బి చూసుకోండి. ఇప్పుడు నువ్వు ఎవిడెన్స్ కావాలంటే అది బి చూసుకోవచ్చు. 3.5 feet ఓవర్ చనిపోరు అమ్మాయి. అది వేసి ఆమెను వేసి ఆ మూత పెట్టేశారు. ఫస్ట్ ఒక అబ్బాయిని తీసి హాస్పిటల్ తీసుకెళ్ళారు పక్క వాళ్ళు. అది కావాలనే చంపారు వాళ్ళు. ఒక బాబు పడితే పక్క వాళ్ళు వీళ్ళను పిలవలేదు. మళ్ళా రెండో బాబు కూడా పడ్డాడు. అది ఓంటి వాటర్ కూడా చెక్ చేసినారు. ఒక 3 feet ఉంది. 3 feet అనే దాంట్లో ఎవరు అనేది చనిపోరు. శ్రవంతితో పాటు ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాల్ని నీటి సంపులో నుంచి వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాల్ని గాంధీ మార్చులకు తరలించారు. శ్రవంతి భర్త వెంకటరెడ్డితో పాటు అతని తల్లిదండ్రులని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఎవరెవరి మీద అయితే వాళ్ళు అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరినీ మా అదుపులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టుగా ఆమె తనకు వాళ్ళ తల్లికి పంపించినటువంటి మెసేజ్లో చెప్పింది. దీని మీద మేము కేసు దర్యాప్తు చేస్తాము. దీన్ని కేసు రిజిస్టర్ చేసుకొని మేము దర్యాప్తు చేస్తాము. బిడ్డలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేసింది. బంధువుల ఆరోపణలపై కూడా విచారిస్తామని, చంపేశారా లేక ఆత్మహత్యలా అనేది పోస్ట్ మార్టంలో తేలుతుందని చెప్తున్నారు పోలీసులు. భర్త అత్తమామలు పెట్టిన కష్టాలను శ్రవంతి రెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొంది. తనను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని అందులో తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అని తెలుసుకుందాం. వరప్రసాద్, సూసైడ్ నోట్లో అసలు ఏమని రాసింది? ఏమంటున్నారు ఆమె తల్లిదండ్రులు? పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. శ్రవంతి రెడ్డి తన అమ్మకి పంపించిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం. అయితే ప్రధానంగా ఆ సూసైడ్ నోట్ లో మాత్రం February 11వ తేదీలోపు తన పేరు మీద ఆస్తి రాయిపోతే చంపేస్తానని ఒక హుకుం జారీ చేసినట్టు కూడా భర్త వెంకటేశ్వర రెడ్డి వేధిస్తున్నాడని ప్రధానంగా ఆమె ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది. దీంతో పాటు తన పెళ్ళయి 5 ఏళ్ల నుంచి కూడా నరకం అనిపిస్తున్నాను, ఎప్పుడు నేను సుఖంగా ఉండలేదని కూడా సూసైడ్ నోట్ లో రాసింది. అయితే ఆ సూసైడ్ నోట్ లో ప్రధానంగా తనకు సంబంధించిన వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. ఒక రెడ్ బ్యాగ్ లో నేను ఆ వాల్యుబుల్ థింగ్స్ దాంట్లో శారీస్ తో పాటు తనకి ఇష్టమైనటువంటి బస్సులు కూడా దాంట్లో పెట్టానని కూడా చెప్పింది. ఇది మా అమ్మ మాత్రమే ఓపెన్ చేయాలని కూడా ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొంది. అయితే పోలీసులు వాళ్ళ అమ్మ సమక్షంలో వాటిని తెరిచి సరే ఏమన్నా ఎవిడెన్స్ దొరికిద్దామని చూస్తే ఆ బ్యాగ్ లో మాత్రం ప్రధానంగా శారీస్ తో పాటు ఆ డ్రెస్సులు, కొన్ని బంగారం, ఒక ఆమెకు సంబంధించిన జ్యువెలరీ దొరికిందని కూడా పోలీసులు మనకి తెలిపారు. అయితే ఆ ఫోన్ కూడా ఏదైతే ఈ శ్రవంతి రెడ్డి వాళ్ళ అమ్మతో చాట్ చేసిన
ఆ చాట్ కూడా, ఆ ఫోన్ కూడా ఆ బ్యాగ్ లోనే దొరికింది. ఆ దొరికిన దాని తర్వాత ఆ ఫోన్ పరిశీలించిన పోలీసులు ఆ చాట్ ని చూశారు. ఆమె ఆ చాట్ ని పరిశీలించి ప్రస్తుతం పోలీసులు అయితే భర్తను అదుపులో తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అంత్యక్రియల కోసం పోలీసుల ఆ భర్త వెంకటేశ్వర రెడ్డిని తీసుకొచ్చి అంత్యక్రియలు వచ్చే తర్వాత అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకుని విచారించి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే కేవలం భర్త వేధింపుల కారణంగానే, అత్తమామల వేధింపుల కారణంగానే శ్రవంత్ రెడ్డి సూసైడ్ చేసుకుందని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ సూసైడ్ నోట్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. రైట్ వరప్రసాద్. వాళ్ళు కేవలం బంగారం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం చేయమని వేధించారు. 6 నెలల సమయం ఇవ్వమని వారి కాళ్లపై పడి వేడుకున్నా. నా కుడి చేతిపై వేడివేడి నూనె పోశారు. నాకు అబార్షన్ చేయించారు. బంగారం వెండి ఇచ్చేయమన్నారు. అన్నీ ఇచ్చినా ఈ 5 ఏళ్ల వైవాహిక జీవితంలో నరకం చూపించారు. అన్నీ ఓపిగ్గా భరించాను. ఇప్పుడు భూమి అడుగుతున్నారు. లేకపోతే ఫిబ్రవరి 11న చంపేస్తామంటున్నారు. రోజు ఆ భూమి కోసం వేధించేవారు. చిత్రహింసలు పెట్టారు. నా చావుకి నా భర్త వేద కారణం. వారిని వదలొద్దు. వారు మీ ముందు నటిస్తున్నారు. ఎంతో బాధతో నా పిల్లలతో ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను. అతను నా ముందే పిల్లల్ని కొట్టేవాడు. వారి గొంతు పట్టుకుని పైకి ఎత్తేవాడు. దీన్ని ఎందుకు భరించాలి? రోజు ఆ బాధ పడటం కంటే చనిపోవడమే మంచిది. వెల్లంకి కుటుంబం చాలా ఆనందిస్తుంది. అమ్మ, అన్నయ్యలు నన్ను క్షమించండి.